హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో నోరూరించే ఉల్లి సమోసానైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్రిస్పీగా మంచి టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. పిండిని కలుపుకోవడానికి ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నిండా మైదానైతే తీసుకుందాము. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము. కాచిన నూనెని 2 స్పూన్లు అయితే వేసుకుందాము. కాచిన నూనెని వేయడం వలన సమోసా అనేది క్రిస్పీగా అయితే ఉంటుంది. ఈ నూనె మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా చేత్తో ఉండలు లేకుండా ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాము. మనం సమోసాలకి మైదా పిండిని అయితే తీసుకున్నాం కదా, మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. మనకు బయట దొరికే సమోసాలానే కావాలనుకుంటే మైదా పిండిని వాడాలి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. సమోసాలా ఉండే స్టఫింగ్ కోసం ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి అరకప్పు అటుకులు అయితే తీసుకుందాము. వీటిని కొంచెం స్మాష్ చేసుకొని ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని బాగా దీన్ని కలుపుకోవాలి. మొత్తం మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా అయితే వేసుకుందాము. దీంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇలా చూపిస్తున్న విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే తీసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా అంత బాగా వస్తాయి సమోసా అనేవి. ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చూశారు కదా, థిక్నెస్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కప్పు మైదాకి నాకు 5 పిండి ముద్దలు అయితే వచ్చాయి. ఈ పిండి ముద్దల్ని పక్కనైతే పెట్టుకొని ఒక పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చాలా పల్స్గా అయితే చేసుకోవాలి. దీన్ని మనం ఎంత పల్సగా చేసుకుంటామో సమోసా అనేది అంత క్రిస్పీగా అయితే వస్తుంది. కాబట్టి దీన్ని వీలైనంత పల్సగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత వేడి చేసుకున్న పెనం మీద దీన్నైతే వేసుకొని ఒక 1/2 నిమిషం ఒక సైడు, ఇంకొక 1/2 నిమిషం ఇంకొక సైడు అయితే కాల్చుకొని పక్కకైతే తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన వాటిని కూడా వేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాలకుండా 1/2 నిమిషం పాటు ఒక సైడు, ఇంకొక 1/2 నిమిషం పాటు ఇంకొక సైడు అయితే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటినన్నిటినీ ఒకదాని మీద ఒకటైతే వేసుకొని 4 సైడ్ల అంచులనేది కట్ చేసుకుందాము. చూశారు కదా, ఇలా అయితే అంచులనేవి 4 వైపులా కట్ చేసుకొని ఇలా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సమోసాకి షీట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవైతే పక్కన పెట్టుకుందాము. ఈ అంచులు అనేటివన్నీ వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్నవిగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా కట్ చేసిన వీటిని మనం సమోసాలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక సమోసా షీట్ని అయితే తీసుకొని ఇలా 4 వైపులా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని అయితే పోసుకుందాము. చూశారు కదా, ఇలా సమోసా షేప్ని అయితే చేసుకొని 4 వైపులా మైదానైతే అప్లై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఈ స్టఫింగ్ని మనం ముందుగా రెడీ చేసుకున్నదైతే వేసుకొని మనకు నచ్చినంత అయితే వేసుకోవచ్చు. ఇంతే వేయాలనేమీ లేదు. ఇలా అయితే వేసుకొని మళ్ళీ మైదానిలాగా
అప్లై చేసుకొని 4 వైపులా ఎక్కడ గ్యాప్ ఉండకుండా మైదానైతే అప్లై చేసుకొని అన్ని సమోసాలని ఇలాగే రెడీ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాగే అన్ని సమోసాలను కూడా చేసుకొని అంచులు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ సమోసాలని ఒక్కొక్కటిగా నిదానంగా అయితే వేసుకుందాము. ఆయిల్కి సరిపోయే అన్ని సమోసాలను అయితే వేసుకుందాము. ఇలా అన్నిటినీ వేసుకున్న తరువాత ఒక్కొక్కటిగా నిదానంగా ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోవాలి. ఇలా ఒక సైడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే మనం ఒక జల్లిగంటితో అన్ని సమోసాలని తీసేసుకోవాలి. ఆయిల్ అనేది కూడా పెద్దగా పీల్చుకోదండి. ఇలా అన్నిటినీ తీసేసుకోవాలి. ఇలా ఈ సమోసాలని ఏదన్నా ప్లేట్లో అయితే పెట్టుకుందాము. ఇదే నూనెలో షీట్స్ మిగిలిపోగా చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలాయి కదా, వాటినైతే వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము. వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము. వేడి మీదగా ఉన్నప్పుడే కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం అయితే వేసుకొని మొత్తం ఈ చిప్స్కి కలిసేలాగా కలుపుకుందాము. ఇలా ఉప్పు కారం వేసుకొని టైంపాస్గా అయితే తినేయచ్చు. అంతేనండి, వేడివేడిగా ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే చేయండి, అచ్చం బయట దొరికినట్టుగానే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.